జూనియర్ ఎన్టీఆర్ కు రా ఎన్టీఆర్ సంస్థ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వనుంది? వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారిన రా ఎన్టీఆర్ సంస్థ అధ్యక్షుడు సాయి రూప్ ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుపతిలోని ఓ హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏం చెబుతారు? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ ఇటీవల జరుగుతున్న ప్రచారానికి ఇవాల్టితో పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రా ఎన్టీఆర్ సంస్థ చేయనున్న ప్రకటనతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రా ఎన్టీఆర్ సంస్థతో కానీ ఆ సంస్థ ఇస్తున్న స్టేట్మెంట్లతో కానీ సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయ్యింది. రా ఎన్టీఆర్ సంస్థపై తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీకి ఎన్టీఆర్ అభిమాన సంఘం కన్వీనర్ కృష్ణ యాదవ్ ఫిర్యాదు చేస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ మీట్లో పూర్తి వివరాలు ప్రకటిస్తామని రా ఎన్టీఆర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంతలోనే తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ కు 18వ తేదీన అంటే ఇవాళ మంచి గిఫ్ట్ ఇస్తున్నామంటూ ప్రకటించారు రా ఎన్టీఆర్ సంస్థ అధ్యక్షుడు సాయి రూప్. రాజకీయాలకు సంబంధం లేదని తమది ఎన్జీఓ సంస్థ అని మాత్రం హింట్ ఇచ్చారు. అభిమాన హీరో కోసం సేవ మాత్రమే చేస్తున్నామని, భవిష్యత్తులో ఆయన ఎటువైపు నడిస్తే అటువైపే నడుస్తామని కూడా అన్నారు. కోర్ ఐడియా ఆఫ్ ఊరువాడ చెప్తాం. ఊరువాడలో ఎన్ని వర్గాల్ని కలుపుకుంటూ చేసే ప్రోగ్రామ్ ఊరువాడ అనేది. రెండోది థీమ్ పోస్టర్ లాంచ్ చేస్తాం అఫీషియల్గా. ఎట్ ద సేమ్ టైం మీరు అంటున్నట్టు ఆ సో కాల్డ్ 100 కోట్ల కాంట్రవర్సీ ఇవన్నీ కూడా క్లియర్ చేసేస్తాం. అన్నిటికీ ఎండ్ కార్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అన్ని స్పెక్యులేషన్స్కి అయితే ఎండ్ కార్డు ఉంటుంది. ఈ 100 కోట్లు మీరు ఏదైతే రాస్తున్న నెరేటివ్స్ కూడా అన్నిటికీ ఎండ్ కార్డు ఉంటుంది. కానీ ఆయనకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం. ఎలాంటి గిఫ్ట్ అంటే అభిమానులకి ఒక మంచి మాట చెప్తే ఇంత దూరం వెళ్ళి చేస్తారా అనే గిఫ్ట్ మాత్రమే ఇవ్వగలం సార్. తిరుపతిలో రా ఎన్టీఆర్ మా ఊరు వాడ అనే కార్యక్రమాన్ని ప్రకటించనుంది. 100 కోట్ల భారీ బడ్జెట్తో సేవా కార్యక్రమం అంటూ హింట్ ఇవ్వడంతో అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఇటు పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో మా ఊరు వాడ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ఎలాంటి సంబంధం లేదని రా ఎన్టీఆర్ సంస్థ స్పష్టం చేస్తోంది. సమాజంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కొరకే ఈ వినూత్న కార్యక్రమం తలపెట్టినట్లు క్లారిటీ ఇస్తోంది. అయితే ఎన్టీఆర్ వ్యక్తిగత పీఆర్ టీం అధికారికంగా ప్రకటన విడుదల చేసిన తర్వాత కూడా ఆ విషయాలు ఎన్టీఆర్కి తెలిసి ఉండకపోవచ్చు అని రా ఎన్టీఆర్ సంస్థ రెస్పాండ్ కావడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. తిరుపతిలో తొలుత తారక్ భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తారక్ కార్యాలయంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఖండించాయి. సేవా కార్యక్రమాలను ఎవరు చేసినా స్వాగతిస్తాం, కానీ ఇలాంటి వాటిని వాడుకొని తమ హీరోని బద్నాం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఫ్యాన్స్ అసోసియేషన్ గట్టిగా హెచ్చరించింది. మొత్తానికి తారక్ పేరుతో తిరుపతి వేదికగా 100 కోట్ల రూపాయలతో సేవా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.